అయోధ్య ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. సరే, ఈ వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి. అసలు రామ మందిర విరాళాల వివాదం ఏంటి సార్? అంటే ఇది ఏంటంటే పెద్ద ఎత్తున డొనేషన్స్ మన దేశంలో ముఖ్యంగా హిందూ సమాజంలో దేవాలయాలకు నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో పెద్ద ఎత్తున విరాళాలు వస్తూ ఉంటాయి. సో ఈ విరాళాలను మెయింటైన్ చేయడానికి ఒక రోబస్ట్ మెకానిజం ఉండాలి. కానీ ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో తేలింది అంటే అలాంటి మెకానిజం లేదు అని. అందువల్ల ఆ ట్రస్టులోని పనిచేసే ఉద్యోగులు వారు ఈ దొంగతనానికి పాల్పడ్డారని, అంటే డబ్బు క్యాషే కాదు రకరకాల రూపాల్లో ఉన్న వాటిని దొంగిలించారు అనేది ఇప్పటివరకు నా ఆరోపణ. ఏ రూపంలో దొంగిలించారు, ఎలా దొంగిలించారు, ఇంకా అవన్నీ ఇన్వెస్టిగేట్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అనుమానం ఏంటంటే ఇది కేవలం కొద్ది మందికి చిరుద్యోగులేనా, ఎందుకంటే కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి, కొన్ని నెలలుగా జరుగుతున్న పరిస్థితికి పై అధికారులకు, పై వాళ్ళకు సంబంధాలు లేకుండా జరుగుతాయా? ఎందుకంటే ఇది మొత్తం ట్రస్ట్ చూసుకుంటుంది. అంటే ఇప్పుడు మన టీటీడీ ఏమో ప్రభుత్వం పర్యవేక్షణ నిర్వహణ ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణ నిర్వహణ ఏమి ఉండదు. శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ మొత్తం ఈ వ్యవహారాలను చూస్తూ ఉంటుంది. చాలా రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ప్రభుత్వ జోక్యాలు ఉంటాయి. మరి అలాంటి ట్రస్టులో ఎవరికి సంబంధం లేకుండా ఇది జరిగిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఈ ట్రస్ట్లో ఉన్న వాళ్ళంతా రామ్ జన్మభూమి మూమెంట్తో చాలా సంబంధాలు ఉన్న వాళ్ళు ఏళ్ళ తరబడి, మరి అంత ప్యాషన్తో, అంత అభిమానంతో, నమ్మకంతో, విశ్వాసంతో పనిచేయాల్సిన వారు ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? ఇప్పుడు ఈయన చంపత్ రాయ్ అని ఆయన రామ్ జన్మ ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్నారు సెక్రటరీ. ఆయన డ్రైవర్ను తీసుకొచ్చి కౌంటింగ్ దాంట్లో పెట్టాడు. డ్రైవరే టిన్ను యాదవ్ అని అతను డ్రైవర్. ఆ డ్రైవర్ తర్వాత మనీష్ యాదవ్ అని అతను కజిన్ తెచ్చుకున్నాడు. సో నార్మల్గా 1,000 కోట్ల రూపాయల లెక్కింపే వ్యవహారంలో అసలు ఎవరు ఎంత ట్రస్టెడ్ ఎంప్లాయీస్ని పెట్టాలి, ఎంత సెక్యూరిటీ చెక్ చేసి పంపించాలి, ఓ డ్రెస్ కోడ్ లేదట, విచిత్రం. అసలు ఏ వ్యవస్థ ఎవరో చెప్పుడు కాదు, నృపేంద్ర మిశ్రా అని అతనే ట్రస్ట్ నాయకుడే చెప్తున్నాడు, ఎస్ ఇక ఫార్మల్ సిస్టమ్ పెట్టాలి, ఇప్పటి వరకు ఇన్ఫార్మల్ సిస్టమ్ ఉందని. మరి ఇన్ఫార్మల్ సిస్టమ్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీకు టీటీడీలో లెక్కింపు జరుగుతుంది, చాలా పకడ్బందీ ఏర్పాట్లు, సీసీటీవీలు నుంచి